వైసీపీ అధినేత జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన జగన్కు బుద్ధి రాలేదని, జగన్ మానసిక పరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాలని సెటైర్ వేశారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ను పరామర్శించిన జగన్ మహిళలకు ఏం సమాధానం చెబుతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకటండి, ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈ రోజు ఒక ఎంత నీచాతి నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తా ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు అతని తల్లి, ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు వచ్చి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతావన్నీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారితనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి.